Hi friends, welcome back to Udaya's Andhra Foods. Friends, today our special recipe వచ్చేసి ఎటువంటి చేపలనైనా సరే ఇటువంటి మెథడ్లో చేశారు అంటే ఫస్ట్ టైం చేపల కూరని చేస్తున్న వాళ్ళైనా సరే సూపర్ టేస్టీ అనిపించుకోవడం పక్క. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ మెథడ్లో మీరు చేసినట్లయితే. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు 1-2 సార్లు చూసి నేను చెప్పిన విధంగా సేమ్ మెథడ్లో మీరు కూడా ఏ చేప అయినా సరే ఇదే మెథడ్లో ట్రై చేయండి. ది బెస్ట్ చేపల కర్రీని మీరు టేస్ట్ చేస్తారు. సో లేట్ చేయకుండా ఈ చేపల కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దానికోసం నేను ఉప్పుతో, పసుపుతో, లెమన్ జ్యూస్తో శుభ్రంగా 4-5 సార్లు ఈ విధంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, అలాగే 1/2 స్పూన్ వరకు కారంని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముందుగానే చేప ముక్కలకి పట్టించినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో దీనిని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక కడాయిలో 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 స్పూన్ వరకు ధనియాలు, కొంచెం లవంగాలు, కొన్ని మెంతులను యాడ్ చేసి ఇవి కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 4-5 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసి ఇవి కూడా జస్ట్ 1 or 2 minutes పాటు ఫ్రై చేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్చర్లో వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఫైన్గా చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ఒక కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం స్పైసెస్ని మసాజ్ చేసుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకునే విధంగా ఉండే కడాయి తీసుకొని ఇలా 1 by 1 ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేప ముక్కలను ఫ్రై చేసి కర్రీ చేసుకోవడం వలన టేస్ట్ అనేది ముక్క తింటూ ఉంటే కానీ గ్రేవీ కానీ ఎంత బాగుంటుందో. సో ఇక్కడ కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా మరి కొంచెం ఫ్లేవర్ యాడ్ అవ్వటం కోసం ఈ విధంగా కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకున్నాము అంటే కరివేపాకులో ఉండే మంచి ఫ్లేవర్ చేప ముక్కలకు పట్టి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. గరిటె పెట్టి తిప్పకుండా ఈ విధంగా కడాయి పట్టుకొని ఇలా రౌండ్గా మనం మిక్స్ చేసాము అంటే చేప ముక్క అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగుతుంది. సో ఈ విధంగా ఒకవైపు వేగింది అనిపించినప్పుడు 2 స్పూన్ సహాయంతో ఇలా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేలాగా 100% ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 30-40% ఫ్రై అయింది అనిపించినప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది అనిపించినప్పుడు ఈ చేప ముక్కలను తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్క అనేది విరిగిపోకుండా 2 గరిటెల సహాయంతో పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. సో ఇప్పుడు అదే ఆయిల్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 లేదా 4 ఉల్లిపాయల వరకు ఈ విధంగా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా త్వరగా ఫ్రై అవ్వడం కోసం రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా దీనిలోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేయడం రానట్లయితే ఆనియన్స్, టమాటాలు సపరేట్గా పేస్ట్గా చేసి మీరు ఇదే ప్రాసెస్ని పేస్ట్ యాడ్ చేసి చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఏం మారదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడానంత కారం అంటే 1 or 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు యాడ్ చేసిన స్పైసెస్ని పర్ఫెక్ట్గా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసి మరోసారి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని ముందే మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అదేవిధంగా మనం ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్న, నేను ఇక్కడ 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని 1 అవర్ పాటు ముందుగానే నానబెట్టుకున్నానండి. దీనిని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని, ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, పచ్చి కొబ్బరి పాలండి. పచ్చి కొబ్బరి నుండి తీసుకున్న పాలు చాలా టేస్ట్ బాగుంటుందండి పచ్చి చేపల కర్రీలో. ఈ పచ్చి కొబ్బరి పాలను 1 లేదా 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ పాలు యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఈ విధంగా 1 by 1 యాడ్ చేసుకొని వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి గ్రేవీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. చూడండి చేపల కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత చివరిగా ఒక చెక్క నిమ్మ రసాన్ని పిండుకోవాలండి. మనకు చేపల కర్రీలో చింతపండు వాటర్ ఎంత ముఖ్యమో చివరగా ఈ విధంగా లెమన్ పిండుకోవడం కూడా అంతే ముఖ్యం అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా చివరగా కొత్తిమీర యాడ్ చేసుకొని గరిటె పెట్టి మిక్స్ చేయకుండా వీడియోలో చూస్తున్న విధంగా కడాయిని పట్టుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పాము అంటే సరిపోతుంది. ముక్క అనేది చెదరకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా పర్ఫెక్ట్ చేపల కర్రీ ఎంత బాగుందో కదా. టేస్ట్ ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.